హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది E85 పెట్రోల్ గురించి అడుగుతున్నారు. మీకున్న డౌట్స్ ఏంటో ఇక్కడ నేను ఒకసారి నోట్ చేసుకున్నాను, చెప్తా జాగ్రత్తగా వినండి. E85 పెట్రోల్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది కదా మీకు. అలాగే ఈ పెట్రోల్ నార్మల్ బైక్స్లో యూజ్ చేయొచ్చా లేదా, E85 పెట్రోల్ BS4 బైక్స్కి ఓకేనా, కొత్త బైక్స్ ఇప్పుడు కొనాలా లేకపోతే వెయిట్ చేయాలా, ఇప్పుడు బైక్స్ చాలా నీడ్ ఉంది, అయితే పెట్రోల్ బైక్ కొనాలా లేకపోతే ఈవీ వెహికల్ కొనాలా, E85 పెట్రోల్ వల్ల మైలేజ్ ఏమైనా డ్రాప్ అవుతుందా, E85 పెట్రోల్ వలన వెహికల్స్లో పెర్ఫార్మెన్స్ ఏమన్నా మారిద్దా లేదా, E85 తర్వాత E100 వస్తుందా రాదా, E85 వస్తే E20 పెట్రోల్ ఉంటుందా లేదా, అలాగే E85 పెట్రోల్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. మొత్తం నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను, 1 by 1 అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు లాస్ట్ 4 వీడియోస్లో ఎక్కువ మంది E85 పెట్రోల్ గురించి అయితే అడుగుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ అయితే ఎక్కువైపోయినాయి అనమాట. సో E85 పెట్రోల్ వస్తుందా లేదా, E85 పెట్రోల్ వస్తే మనము ఇప్పుడు వెహికల్స్ పర్చేస్ చేయాలా లేకపోతే వెయిట్ చేయాలా అని చెప్పేసి చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, E85 పెట్రోల్ అంటే ఏంటి? 85% ఎథనాల్ అయితే ఉండిద్ది అనమాట, 15% మాత్రమే పెట్రోల్ ఉండిద్ది. ఈ రెండు మిక్స్ అయ్యి ఉన్న పెట్రోలే E85 పెట్రోల్ అనమాట. సో ఎథనాల్ అనేది మనకి చెరుకు రసం దగ్గర నుంచి తయారు చేస్తారనమాట. కొన్ని కెమికల్స్ అవి ఇవి మిక్స్ చేసి మనకి ఎథనాల్తో పెట్రోల్ అయితే తయారు చేయబోతా ఉన్నారు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. సో E85 పెట్రోల్ అయితే ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో వచ్చేసింది అనమాట. ఢిల్లీ, బెంగళూరు అటువైపు వచ్చినట్టుంది. సో నేను కొన్ని వీడియోస్లో కూడా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అటువైపు అయితే వచ్చింది. ఇంకొక 2 years పట్టిద్ది అనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా రావడానికి. నాకు తెలిసి 5000 పెట్రోల్ బంక్స్ అయితే పెట్టాలని చెప్పేసి చూస్తున్నారనమాట ఇనిషియల్గా. ఒక 2 years లోపు కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట E85 పెట్రోల్ అన్ని చోట్లకి రావడానికి. సో E85 పెట్రోల్ అంటే ఏంటనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. సెకండ్ క్వశ్చన్, ఈ పెట్రోల్ నార్మల్ బైక్స్లో యూజ్ చేయొచ్చా లేదా? నార్మల్ బైక్స్లో E85 పెట్రోల్ అయితే యూజ్ చేయడానికి అయితే లేదు. మనకి ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్స్ అని చెప్పేసి రాబోతా ఉన్నాయి అనమాట. వాటిల్లో మాత్రమే మనం E85 పెట్రోల్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడున్న బైక్స్లో ఆ పెట్రోల్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అయితే పాడవుతుంది. అట్లా పాడవకుండా ఉండాలంటే మనం కొన్ని కాంపోనెంట్స్ అయితే అప్డేట్ చేయాలి. లేకపోతే ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమేమి కాంపోనెంట్స్ కొత్తగా అప్డేట్ చేస్తారో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. కొత్తగా మనకి ఎథనాల్ కంటెంట్ సెన్సార్ అయితే యాడ్ చేయబోతా ఉన్నారు ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్స్లో. సో మనకి పాత వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్ ఏదైతే ఉందో దాంట్లో యాడ్ చేయడానికి అవకాశం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్స్లో మాత్రం ఈ సెన్సార్ అయితే యాడ్ అవుతుంది. అలాగే మనకి తుప్పు పట్టకుండా ఫ్యూయల్ లైన్స్ అండ్ ట్యాంక్స్లో మనకి కొన్ని అప్డేట్స్ అయితే చేస్తారనమాట. కరోషన్ పట్టకుండా మనకి ఫ్యూయల్ లైన్స్ ఉంటాయి కదా, సో అలాగే ఫ్యూయల్ ట్యాంక్ లోపల మనకి కొన్ని అప్డేట్స్ అయితే జరుగుతాయి అనమాట. ఎథనాల్ అనేది మనకి ఫ్యూయల్ ట్యాంక్ లోపలికి వెళ్తే ఖచ్చితంగా పాడైపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి దాంట్లో కొద్దిగా మార్పులు అయితే చేస్తారు కంపెనీ వాళ్ళు. తర్వాత ఫ్యూల్ ఇంజెక్టర్ ఏదైతే ఉందో అది మనకి కొద్దిగా చిన్నగా ఉండిద్ది కదా, దాన్ని కొద్దిగా పెద్దగా చేస్తారనమాట. ఫ్యూల్ ఇంజెక్టర్ని కొద్దిగా అప్డేట్ చేస్తారు. దానివల్ల మనకి ఎథనాల్ అనేది లోపల పెట్రోల్లో మిక్స్ అయ్యి ఫ్రీగా ఫ్లో అయ్యిద్ది అనమాట. సో దీన్ని కొద్దిగా అప్డేట్ చేస్తారు. అలాగే ECUని కొద్దిగా అప్డేట్ చేస్తారనమాట. ఆ ఫ్యూయల్ ఫ్లోని కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ ECUని అప్డేట్ చేస్తారు. ఇట్లాంటి మార్పులు అయితే జరుగుతాయి అనమాట ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్స్తో. అంటే ఇవి మనకి ఫ్యూచర్లో రాబోతా ఉన్న ఇంజన్స్ అనమాట. ప్రజెంట్ ఉన్న వెహికల్స్కి ఇవి మీరు మార్పులు చేసుకుంటే అప్పుడు E85 పెట్రోల్ అయితే వాడుకోవచ్చు. కానీ ఇన్ని మార్పులు అయితే నాకు తెలిసి చేయలేకపోవచ్చు. ఒకవేళ చేసినా సరే ఉన్నది పాడు చేసుకున్నట్లయితే అవుతుంది అనమాట. కాబట్టి మీరు కొనుక్కునేది ఏదో కొత్త వెహికల్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇంకా థర్డ్ క్వశ్చన్, E85 పెట్రోల్ BS4 బైక్స్కి ఓకేనా? జనరల్గా E10 పెట్రోలే BS4 వెహికల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. E20 పెట్రోల్ అయితే అస్సలు సెట్ అవ్వదు అనమాట. E20 పెట్రోల్కి కాంపాటబుల్ ఇంజిన్స్ అయితే మనకి 2023 తర్వాత నుంచి అయితే వచ్చినాయి కాబట్టి అవి అయితే సెట్ అవుతాయి. ఇంకా E85 పెట్రోల్ అయితే అస్సలు సెట్ అవ్వదు. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కునేటప్పుడు, ప్రజెంట్ కొత్త వెహికల్స్ కొనుక్కునేటప్పుడు, ఫ్యూచర్లో రాబోతున్న కొత్త ఇంజన్స్తో అప్డేట్ అయిపోయి వస్తున్నాయి కదా వెహికల్స్, అవి కొనుక్కునేటప్పుడు మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. ఫోర్త్ క్వశ్చన్ విషయానికి వస్తే, కొత్త బైక్స్ ఇప్పుడు కొనాలా వెయిట్ చేయాలా? మీ ఇష్టం బ్రో, నాకు ఎమర్జెన్సీగా వెహికల్ అయితే అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే మాత్రం మీకు ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్స్ అయితే వస్తాయి. సో అప్డేట్స్ అయితే ఏమేమి జరుగుతాయో చెప్పాను కదా, సో అప్డేట్స్తో మనకి కొత్త ఇంజిన్ అయితే వస్తుంది కాబట్టి అప్పుడు మీరు అయితే కొనుక్కోవచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఇప్పుడు బైక్ చాలా నీడ్ ఉంది, అయితే పెట్రోల్ బైక్ కొనాలా లేదా ఈవీ వెహికల్ కొనాలా అని చెప్పేసి. ప్రజెంట్ అయితే మాత్రం మీకు ఎమర్జెన్సీగా వెహికల్ కావాలి, నేను ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ వెళ్తూ ఉంటాను, డైలీ అప్ అండ్ డౌన్ 100-150 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం పెట్రోల్ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. మనకి ఇప్పుడల్లా E85 పెట్రోల్ అయితే రాదు. సో E20 పెట్రోల్ అయితే పెట్రోల్ బంక్స్లో ఉండిద్ది కాబట్టి మీరు ఎమర్జెన్సీగా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. లేదు సేఫ్టీగా నేను ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటా అంటే అది ఇంకా బెస్ట్ అనమాట. పెట్రోల్తో అసలు సంబంధమే లేదు, హ్యాపీగా ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవచ్చు. కానీ మీకు 150 కిలోమీటర్స్ తిరిగే రేంజ్ ఉన్న వెహికల్స్ కావాలనుకుంటే మాత్రం కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. దాన్ని కూడా చూసుకొని కొనుక్కోండి. సిక్స్త్ క్వశ్చన్ విషయానికి వస్తే, E85 పెట్రోల్ వల్ల మైలేజ్ ఏమైనా డ్రాప్ అవుతుందా అని చెప్పేసి. మీకు ఇందాకే చెప్పాను కదా, ఫ్యూల్ ఇంజెక్టర్స్ని కొద్దిగా అప్డేట్ చేయబోతున్నారు అని చెప్పేసి. ఖచ్చితంగా మనం 5-10 కిలోమీటర్స్ మధ్యలో మైలేజ్ అయితే డ్రాప్ నోటీస్ చేస్తాం. మైలేజ్ అయితే తగ్గుతుంది. 50 కిలోమీటర్స్ వచ్చేది 40 ఇస్తుంది, లేకపోతే 45 ఇస్తుంది అనమాట. ఎకానమీలో జాగ్రత్తగా నడిపితే ఏదేమైనప్పటికీ మనకి కొద్దిగా మైలేజ్ అయితే
డ్రాప్ అవుతుంది అనమాట. 5 to 10 కిలోమీటర్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు, పెద్ద పెద్ద వెహికల్స్ దగ్గర నుంచి చిన్న వెహికల్స్ దాకా. 7th క్వశ్చన్ విషయానికి వస్తే E85 పెట్రోల్ వలన వెహికల్స్లో పెర్ఫార్మెన్స్ ఏమన్నా మారుతుందా అని చెప్పేసి. ఖచ్చితంగా మారిద్ది బ్రో. మనకి పెట్రోల్లో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది. అందులో పవర్ పెట్రోల్ పోసామనుకోండి ఇంకా మనకి పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. ఆక్టేన్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. ఇప్పుడు పెట్రోల్ 15% అలాగే 85% మనకి ఎథనాల్ అయితే మిక్స్ అవుతుంది కాబట్టి పెర్ఫార్మెన్స్లో మీరు చాలా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. దానికి తగ్గట్టు అయితే ఇంజిన్స్ని కొద్దిగా మాడిఫై చేయాలి. పవర్ అంటారు కొద్దిగా పెంచుతారా లేకపోతే తగ్గిస్తారా లేకపోతే అదే సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి ఇంజిన్ వస్తుందా లేదా అనేది యాజ్ ఆఫ్ నౌ అయితే ఇన్ఫర్మేషన్ అయితే కంపెనీ సైట్స్ ఏమీ లేదనమాట. చూడాలి. ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్తో మనకి వెహికల్స్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇవ్వగలను. 8th క్వశ్చన్ విషయానికి వస్తే E85 తర్వాత E100 వస్తుందా రాదా? చాలా మందికి ఉన్న డౌట్ అయితే ఇది. ప్రజెంట్ మనకి E20 పెట్రోల్ అయితే అన్ని పెట్రోల్ బంక్స్లో అవైలబిలిటీలో ఉంది కదా. E85 తర్వాత E100 వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు E85 తర్వాత E100 వస్తుందా లేదా అని చెప్పేసి. మేబీ రావచ్చు, ఎందుకంటే పెట్రోల్ అనేది పూర్తిగా మనం వాడకుండా చెరుకు రసంతో తయారు చేసిన ఏదైతే ఎథనాల్ ఉందో దాంతో నడిచేలాగా ఫ్యూచర్లో తయారు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంజిన్స్ అయితే. సో అప్పుడు E100 పెట్రోల్ వస్తే ఆశ్చర్యపోవాల్సలా. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. 9th క్వశ్చన్ విషయానికి వస్తే E85 వస్తే E20 పెట్రోల్ ఉంటుందా లేదా అని చెప్పేసి. E20 పెట్రోల్ అయితే ఎక్కడికి పోదు, ఉండిద్ది. 10 to 15 ఇయర్స్ నాకు తెలిసి ఈజీగా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. E85 ఉండిద్ది, E20 అయితే ఉండిద్ది. సో మీ వెహికల్ ప్రజెంట్ E20 కాంపాటబుల్ ఇంజిన్స్తో రన్ అయ్యే వెహికల్సే కాబట్టి హ్యాపీగా మీరు E20 పెట్రోల్ కొట్టించుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచరిస్టిక్గా ఉండాలని చెప్పేసి ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్తో ఉన్న వెహికల్స్ పర్చేస్ చేశారనుకోండి, అప్పుడు E20, E85 ఏదైనా సరే మీరు ఆ వెహికల్స్లో ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా ఫైనల్ క్వశ్చన్ విషయానికి వస్తే అసలు E85 వలన మనకి బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి. కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంది. పెట్రోల్ ప్రైస్ అయితే తగ్గిద్ది అనమాట. 80 నుంచి 85 రూపాయల మధ్యలో మనకి E85 పెట్రోల్ ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ మనకి 110 రూపాయల నుంచి 118 రూపాయలకి పెరిగింది కదా, ఒక 8 రూపీస్ ఏమో ప్రైస్ పెరిగినట్లుంది నాకు తెలిసినంత వరకు. సో E20 పెట్రోల్ ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది, ఇంకా ప్రైస్ పెరిగే అవకాశం అయితే ఉంది. అదే మనకి ఎథనాల్ మిక్సింగ్ ఉన్న E85 పెట్రోల్ వచ్చింది అనుకోండి, అప్పుడు కొద్దిగా ప్రైస్ అయితే తక్కువ ఉండిద్ది కదా. సో దానివల్ల మనకి బెనిఫిటే, కానీ బెనిఫిట్ కన్నా మైనస్లే చాలా ఉన్నాయి అనమాట. వెహికల్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్ ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి మైలేజ్ అయితే రాదు, పెర్ఫార్మెన్స్ అయితే అంతేమీ ఉండదు. సో వాటిని అధిగమించడానికి కంపెనీ వాళ్ళు ఎట్లా మోడిఫికేషన్ చేసి వెహికల్ లాంచ్ చేస్తారో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ E85 పెట్రోల్ గురించి మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.